హాయ్ ఫ్రెండ్స్, మనకి జీవితంలో విజయాన్ని సాధించి పెట్టేది మనం మాట్లాడే మాట. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ చక్కగా మాట్లాడండి, జీవితంలో గెలవండి. నేను ఇన్సూరెన్స్లో పనిచేశాను కాబట్టి ఒక్క విషయాన్ని మటుకు స్పష్టంగా నేను చెప్పగలుగుతున్నాను. మార్కెట్లో విజయం అనేది ప్రోడక్ట్ వల్ల రాదు, మనం మాట్లాడే మాటల వల్ల వస్తుంది. బ్రెయిన్ ట్రేసీ గారు రాసినటువంటి స్పీక్ టు విన్ అనే ఒక పుస్తకంలో ఒక సత్యం చెప్తుంది. అదేంటంటే, మాటలతో ఇతరుల నమ్మకాన్ని గెలిచిన వాడే మార్కెట్ని గెలుస్తాడు. లైఫ్ ఇన్సూరెన్స్ సేల్స్లో మాటలను ఎలా ఉపయోగించుకోవాలి అంటే, ముందుగా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనం అమ్మేది పాలసీలు కాదు మై డియర్ ఫ్రెండ్స్. మనం అమ్మేది ఒక ప్రోడక్ట్ కాదు, ఒక వస్తువు కాదు మిత్రులారా. మనం అమ్మేది ఒక భరోసా, భద్రత, ఒక భవిష్యత్తు. కస్టమర్ మన మాటలను బట్టి ప్రపోజల్ ఫామ్ నింపుతాడు, ప్రీమియం కడతాడు, కుటుంబ భవిష్యత్తుని మన చేతుల్లో ఉంచడానికి రెడీ అవుతాడు. అంటే ఏంటంటే, మనం మాట్లాడే మాటలే మన వెపన్స్. మంచి ఏజెంట్ అంటే ఒక మంచి స్పీకర్ అని అర్థం. కొంతమంది ఏజెంట్లు అంటుంటారు నాతోటి, నాకు బాగా మాట్లాడటం రాదు సార్, నేను పెద్దగా చదువుకోలేదు, నాకు ఇంగ్లీష్ రాదు, ఎలా మాట్లాడాలో తెలీదు అని అంటూ ఉంటారు. కానీ బ్రెయిన్ ట్రేసీ గారు ఏం చెప్తారంటే, బాగా మాట్లాడటం అంటే కేవలం ఇంగ్లీష్ కానీ గొప్ప గొప్ప పదాలు కానీ వాడటం కాదు మై డియర్ ఫ్రెండ్స్. మాట్లాడటం అంటే స్పష్టంగా నిజంగా మనం చెప్పగలగడం. మామూలు వ్యావహారిక మనం మాట్లాడే భాష మాట్లాడాలి. తెలుగు భాష చాలు, హృదయానికి హత్తుకునే ఒకటే ఒక మాట చాలు. మన మాటల్లో నిజాయితీ ఉండాలి, ఇతరులకి నమ్మకం కలిగించాలి. అవే బెస్ట్ సేల్స్ టూల్స్ మై డియర్ ఫ్రెండ్స్. కస్టమర్ గురించి మాట్లాడండి. మన కథలో మనం కాదు హీరో, కస్టమర్ హీరో. చాలామంది తమ గురించి తాము ఏజెంట్లు ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారు, అది కరెక్ట్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. మీరు చెప్పే స్టోరీలో మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో అతని కథ మీరు చెప్తున్నారు, అతని స్టోరీలో అతనే హీరో. ఈ పాలసీ బాగుంటుంది, ఇది బెస్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్, అది కాదు మనకు చెప్పాల్సింది. మీ పిల్లలకి చదువుకి భద్రత దీంతో దొరుకుతుంది, మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది, సేఫ్ హ్యాండ్స్లో ఉంటుంది అని చెప్పాలి. బ్రెయిన్ ట్రేసీ గారు ఏం చెప్తారంటే, పీపుల్ డోంట్ బై ప్రోడక్ట్స్, దే బై బెనిఫిట్స్ మై డియర్ ఫ్రెండ్స్. కస్టమర్ జీవితంలో ఎప్పుడు మనం ఒక మార్పును చూపించగలిగితే మీ మాటలు గెలుస్తాయి. మనం ముందుగా ప్రిపేర్ కాకుండా ఎవరు కస్టమర్ మీ దగ్గరికి కాల్ చేయొద్దు, క్యాన్వాసింగ్కి వెళ్ళొద్దు. ప్రతి కస్టమర్ కాల్ ముందు ఒక 3 ప్రశ్నలు మనల్ని మనం వేసుకోవాలి. ఈ కస్టమర్ యొక్క నీడ్ ఏంటి, ఆయన సమస్య ఏంటి, వాళ్ళ సిచ్యుయేషన్కి తగ్గట్టుగా నేను ఎలాంటి రియల్ లైఫ్ స్టోరీ చెప్పగలుగుతాను, ఎలాంటి సొల్యూషన్ వాళ్ళకి ఇవ్వగలుగుతాను, ఏ నిర్ణయాన్ని మనం, ఏ సొల్యూషన్ని మనం తీసుకెళ్ళాలి వాళ్ళకి, ఇవన్నీ సిద్ధం చేసుకోకుండా మనం మాట్లాడితే అవన్నీ ఉత్తమాటలు అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. మనం మాట్లాడే మాటలు వాళ్ళ హృదయానికి తాకాలంటే మనం తయారై వెళ్ళాలి. లేకపోతే మనం మాట్లాడే మాటలు బౌన్స్ అయిపోతాయి, వాళ్ళకి నమ్మకం కుదరదు. మీరు ఒక కథ చెప్పారంటే, ఒక స్టోరీ చెప్పారంటే పాలసీ కాదు, ఫ్యాక్ట్స్ చెప్తే వింటారు. కానీ కథల్లో నిక్షిప్తం చేసినటువంటి ఫ్యాక్ట్సే మనకి చెప్తే గుర్తుంటాయి. ఒక కథలాగా చెప్పాలి. ఒక ఎల్ఐసి పాలసీ హోల్డర్ ఇలా చేశాడు, ఆయనకి ఇలా లాభపడ్డాడు, లేదా నా కస్టమర్ కుటుంబం ఇలా ఆదుకోబడింది, ఇలాంటి మాటలు మనం చెప్పాలి. ఈ మాటలు విన్నప్పుడు కస్టమర్ తన కుటుంబాన్ని ఆ కథలో చూసుకుంటాడు. అప్పుడు సేల్ మాత్రమే కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఒక బంధం ఏర్పడుతుంది. రిజెక్షన్ గురించి ఎప్పుడు భయపడకూడదు. నో అన్నది తిరస్కారం కాదు మై డియర్ ఫ్రెండ్స్, నో అన్నది నెక్స్ట్ ఆపర్చునిటీ. బ్రెయిన్ ట్రేసీ గారు చెప్తున్నారు, ఫియర్ డిజపియర్స్ విత్ రిపిటేషన్. మనం ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు ఫియర్ మాయమైపోతుంది. ఎంత ఎక్కువగా మాట్లాడతామో అంత ఎక్కువగా మనకు ధైర్యం కలుగుతుంది. ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువ బిజినెస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. బిజినెస్లో గెలిచిన వాళ్ళు భయాన్ని చూస్ చేసుకోలేదు మై డియర్ ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చూస్ చేసుకున్నారు, సాధనని చూస్ చేసుకున్నారు. క్లియర్ కట్గా మనం మాట్లాడాలి, స్పష్టంగా మాట్లాడాలి, చెప్పేది కరెక్ట్గా వాళ్ళకి చెప్పగలగాలి. ఈరోజు అంత మాట్లాడిన తర్వాత ఊరికే రాకూడదు. ఈరోజు ప్రపోజల్ ఫామ్ నింపుదాం, ప్రీమియం నింపుదాం, ఇది మీ భవిష్యత్తుకు పెట్టుబడి, చెక్ రాయండి, ఈ నిర్ణయం మీ కుటుంబాన్ని కాపాడుతుంది అని క్లియర్గా చెప్పాలి మై డియర్ ఫ్రెండ్స్. బీమా వ్యాపారంలో
మన భవిష్యత్తు మన మాటల మీదనే ఆధారపడి ఉంటుంది. మన ఫ్యూచర్ అంతా కూడా మన మాటల మీదనే ఉంటుంది. కాబట్టి మాటల్ని మెరుగుపరుచుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి, మీ మాటలతో నమ్మకం కలిగించాలి. అప్పుడే స్పీక్ టు విన్ అంటే మాటలతో దేనైనా మనం గెలవగలం, సాధించగలం. మై డియర్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు ఓపికగా విన్నందుకు. ఇది మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.